రాష్ట్రంలో ప్రజలను మభ్యపెట్టేందుకు ఈ మనిషి ఏం చేస్తా ఉన్నాడు? ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు కొత్త సినిమా తీస్తా ఉన్నాడు. ఆ సినిమా పేరు ఏమిటో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ దోస్తి. కొత్త సినిమా చంద్రబాబు నాయుడు గారు తీస్తా ఉన్నారు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? రాష్ట్రాన్ని విడగొట్టింది ఎవరు? ఎవరు? ఇదే కాంగ్రెస్ పార్టీయే కదా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? రాష్ట్రాన్ని విడగొట్టిన ఇదే కాంగ్రెస్ పార్టీ అసలు మన రాష్ట్రానికి రాగలుగుతుందా? రాష్ట్రాన్ని విడగొట్టిన ఇదే కాంగ్రెస్ పార్టీకి అసలు ఓటేయగలుగుతారా అని చెప్పి ప్రశ్నించిన ఇదే పెద్ద మనిషి ఈ మధ్యకాలంలో ఆయన ఏం చేస్తా ఉన్నాడు? తన కోసం తన కేసుల మీద తనకు విచారణ జరుగుతుందని భయం పట్టుకుంది. తన కేసుల మీద ఓటుకు నోట్లు వస్తూ ఓటుకు కోట్లు ఇస్తూ ఆడియో టేపులు వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయాడు తెలంగాణలో. నిజంగా అవినీతి సొమ్ముతో ఏం చేయాలో చంద్రబాబు నాయుడు గారికి అర్థం కాల. తినింది అరగల. తినింది అరగక ఏం చేశాడు? మన రాష్ట్రంలో 23 మంది ఎమ్మెల్యేలు సంతలో పశువులు కొన్నట్టు కొన్నాడు. ఒక్కొక్కరికి 20 కోట్లు 30 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి. అది తినింది అరగల. తినింది అరగక ఏం చేశాడు? తెలంగాణకు వెళ్ళాడు. తెలంగాణకు వెళ్ళి అక్కడ తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించుకునే దానికోసం ఈ పెద్ద మనిషి ఏం చేశాడు? కోట్ల రూపాయల డబ్బులు సూట్ కేసుల్లో పెట్టుకొని ఎమ్మెల్యేలు కొనుగోలు చేసేందుకు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఆడియో టేపులు వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయాడు. దొరికిపోయిన తర్వాత ఏం చేశాడు? ఆ కేసులు బయటకు వస్తాయేమో, ఆ కేసుల మీద విచారణ జరుగుతుందేమో అని చెప్పి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా ఉన్నాడు? ఇవాళ రాష్ట్రాన్ని అమ్మేసిన అదే కాంగ్రెస్ పార్టీతో, రాష్ట్రాన్ని విడగొట్టిన అదే కాంగ్రెస్ పార్టీతో ఏ మాత్రం సిగ్గు లేకుండా వాళ్ళ సపోర్ట్ కోసం బయలుదేరిపోయి అడిగాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు గారు. తన మీద విచారణ జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారికి సహాయంగా పార్లమెంటులో గొడవ చేయాలట. ఆ గొడవ చేసేందుకు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో తెలుసా? ఇదే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునేదానికి సిద్ధమయ్యాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి గురించి కాంగ్రెస్ ఇంకా ఎంత అన్యాయమైన పార్టీయో ఇంకా ఒకసారి చెప్పాలి. ఇదే కాంగ్రెస్ పార్టీ మొన్న 2018 జూన్ 8న చంద్రబాబు నాయుడు గారి 4 సంవత్సరాల పాలన మీద కాంగ్రెస్ పార్టీ ఒక పుస్తకాన్ని రిలీజ్ చేసింది. ఆ రిలీజ్ చేసిన పుస్తకంలో చంద్రబాబు నాయుడు గారి గురించి ఏమన్నారో తెలుసా? కాంగ్రెస్ పార్టీ అనేది చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు అంత అవినీతిపరుడు, చంద్రబాబు నాయుడు గారు అంతటి అన్యాయస్తుడు, ఈ ప్రపంచంలో ఎవడూ లేడు అని చెప్పి ఏకంగా రాహుల్ గాంధీ గారి ఫోటో పెట్టి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి మీద కాంగ్రెస్ పార్టీ పుస్తకం రిలీజ్ చేసింది. అది రిలీజ్ చేసిన జూన్ 8, 2018 నుంచి 4 నెలలు తిరగకముందే ఆ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? చంద్రబాబు నాయుడు గారు సంపాదించిన అవినీతి సొమ్ములో కాస్త వాటా ఇచ్చేసరికే ఈ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారితో జత కట్టడానికి ముందుకు పోయింది. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.